ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో ప్రభు మీకు చేస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 125 అధ్యాయము 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అవును ప్రియులారా, నీ చుట్టూ దేవుడు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలైన వారి చుట్టూ ఉంటా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, యెరూషలేము చుట్టూ చూసినట్లయితే పర్వతాలు ఉంటాయి. శత్రువు లోపలికి రాకుండా, ప్రవేశించకుండా వారితో యుద్ధము చేయాలన్న ఈ పర్వతాలు అడ్డుగా ఉంటాయి. ఏదైనా ఒక దేశాన్ని మనం చూసినప్పుడు ఆ దేశము చుట్టూ కంచె వేస్తాం, లేకపోతే బార్డర్స్లో సైనికులు ఉంటారు. కానీ యెరూషలేముకైతే పర్వతాలు ఉన్నాయంట. మరి యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దాని ద్వారా ఎంతగానో ప్రొటెక్షన్ ఇశ్రాయేలుకు లేదా యెరూషలేమునకు కలుగుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండనంట. మరి మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మన చుట్టూ తన అగ్ని కంచ, మరి అగ్ని ప్రాకారం లేదా పర్వతములాగా దేవుడి కోటగా, కొండగా, ఒక పర్వతముగా, ఒక దుర్గముగా మన చుట్టూ ఉండి మనల్ని కాచి కాపాడునుగాక. ఇక్కడ చూస్తే, ఈ కీర్తన చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. అవును, నిన్నేది కదిలిస్తుందో అది కదిలిపోనుగాక. కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటామని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంతేకాదండి, ఇది దేవుని యొక్క వాక్యములు చూస్తే, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. మరి నీతిమంతుల స్వాస్థ్యం మీద భక్తిహీనుల రాజదండం అనగా పెత్తనం లేదా అధికారం, లేకపోతే వాళ్ళ యొక్క మరి రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదంట. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు దేవుడు కాపాడుతాడంట. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నిజమే, మరి ఇశ్రాయేలు మీద దేవుని యొక్క సమాధానం ఉన్నట్లుగా మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై దేవుని సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. అందుకని ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, మన రక్తములు మన పాపాలని కడగటమే కాదు, కానీ మన మనస్సుకి, మన హృదయానికి, మన హృదయ తలంపులకు దేవుని సమాధానం కావలయుండునుగాక. మరి బైబిల్లో చూసినట్లుగా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తా. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదని అనేక వాగ్దానాలు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ సమాధానం లేకుండా ఉంటున్నావా, నెమ్మది లేదా నీ హృదయంలో, నీ మనసులో, కలవరపడుతున్నావా, చింతపడుతున్నావా, ఉదయకాలం ధైర్యం తెచ్చుకో. ఆయన యందు నమ్మిక ఉంచువాడు ఎన్నడూ కదిలింపబడడు. అవును, ప్రభునందు విశ్వసించిన నీ జీవితంలో కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలెను ఉంటావంట. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా ఇది మొదలుకొని తన ప్రజలైన వారి చుట్టూ దేవుడు ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ కనుక చూస్తే, ఎలీషా చుట్టూ ఒక అగ్ని ఉన్నట్టుగా శత్రువులు వచ్చి చూచినప్పుడు, పనివాడు భయపడ్డప్పుడు వారికంటే మన పక్షము ఉన్నవారు అధికులని చెప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే యోబు చుట్టూ కూడా కంచె వేయబడ్డది. ఈ కంచె తీస్తే నేను ప్రవేశిస్తానని అపవాది కోరినట్లుగా చూస్తున్నాం. మన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు మరి తూర్పు దేశ ప్రాంతములు అతని వంటి వాడు లేడు. మరి ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. తన చుట్టూ కంచె వేశాడు. తన చుట్టూ, తన ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా
దేవుడు మరి పర్వతములు ఉన్నట్టుగా ఉంటాడంట. ఈరోజు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ మరి నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు వస్తున్నప్పుడు ప్రభు యెరూషలేము చుట్టూ ఎలాగా పర్వతములు ఉన్నట్టుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ కన్నీటితో ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, వేదన చెందుతున్నావేమో, బాధలో ఉన్నావేమో, నిరాశపడుతున్నావేమో, కృంగిపోతున్నవేమో, నీ సమస్యలను బట్టి నలిగిపోతున్నాయేమో, నలిగిన వారికైనా మహాదుర్గం మరి భయపడుతున్న నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. నీ చుట్టూ అగ్ని కంచె ఉంది. నీ చుట్టూ ఆయననే ప్రభువే, ఆయన దూతలు మరి ఆయనందు భయభక్తులు గలవారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షించనట. ఈ రోజు నుంచి ఈ చక్కటి వాగ్దానం నీకు, నీ కుటుంబానికి చెందునుగాక. మరి ఈ ఉదయకాలం ఈ ప్రేయర్లో యొక్క వినికిడిలో ఉన్న మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరి ఈ దినమంతా దేవుడు తన కాపుదలలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయన వీక్షిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ఈ మాటల్ని ప్రభా, మరి వినికిడిలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఈ ఉదయకాల ప్రార్థనలో ఉదయకాలపు వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. మీ మాట సత్యం, తప్పని మాట. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతించవన్నావు తండ్రి. ఆ వాగ్దానం వారి జీవితంలో, నా జీవితంలో, వారి కుటుంబంలో, మా కుటుంబాల్లో నెరవేరునట్లుగా సహాయం ఇచ్చేయమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు అన్ని విధాలుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.